ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగు వారి ఆత్మ గౌరవం ఎన్టీఆర్, తెలుగు వారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో గాని రాజకీయాల్లో గాని ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది, తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. ఆ 3 అక్షరాలు ఏంటి? సిబిఎన్. ఆ 3 అక్షరాలు ఏంటి? గట్టిగా చెప్పాలి, సిబిఎన్. చాలా మంది కుర్రోలు ఇక్కడ కూర్చున్నాం, వేదికమైన అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడ్ జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి మహిళలు కష్టాలు పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదిక మీద నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందలికి నడిచాం. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల్ని వాళ్ళు చంపేశారు. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్. మాది కియా అవుతే మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం. మన జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని 6 శాసనాల గురించి ఆలోచించాలని ఇక్కడున్న నాయకుల్ని, క్లస్టర్స్ ఉన్న కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా కార్యకర్తలే మన అధినేత. ఈ 6 శాసనాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి అహర్నిశలు పోరాడా, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో మనందరం చూడాలి. మనందరం అప్రమత్తంగా ఉండాలి.
ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఆ గొడ్డలి పార్టీ నాయకులు వెళ్ళి ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశారు. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారు. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. ఇక్కడ చాలామంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మన అందరిని గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడ వాళ్ళని అడ్డుకోలేదు, ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో వెళ్ళాలి. మనం ఒక పెద్ద కుటుంబం, చిన్న సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించు. నేను ఇప్పుడే చెప్పా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను కూడా పార్టీలో పోరాడా, ఇప్పుడు పోరాడుతూనే ఉన్నా. కానీ ఏనాడు బయటకు వచ్చి మాట్లాడు. నిర్ణయం తీసుకున్నది ఒకటే ఉంటుంది నా దగ్గర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని. ఈ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నాను.